హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ గోపి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అఖండ 2 తాండవం ఎట్టకేలకు డిసెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఎన్నో అడ్డంకుల నడుమ, ఎన్నో ఇబ్బందుల నడుమ ఈరోజైతే 11 గంటలకి ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రీమియర్ షోస్కి అయితే మాత్రం దుమారం బాబోయ్. అసలు ఒక గంటలోనే ఈ యొక్క మన రికార్డ్స్ మొత్తం భస్మం చేసి పడేసిండు బాలకృష్ణ. ఒక గంటలోనే పుష్ప 2 రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసి పడేసిండు. అఖండ 2 పాన్ ఇండియా చిత్రం ఇక రిలీజ్ కాబోతుంది మిత్రులారా. ఇక చూడండి, బాలయ్య బాబు కల్ట్ ఫ్యాన్స్ అయితే దుమారమే. ఈరోజు ప్రీమియర్ షో నుంచి శివతాండవమే, శివనామస్మరణ థియేటర్లలో మోగటం ఖాయం. అసలు మామూలుగా లేదు. నిన్న టీజర్ వదిలేరు బాబాయ్, ఏమన్నుందా బాబా. ఒక్కొక్క షాటు, ఒక్కొక్క రేంజి. ఆ గద పట్టుకొని ఆ రౌడీని కొడుతుంటే ఆ ఆంజనేయ స్వామి రూపం అయితే అబ్బో నా భూతో నా భవిష్యత్తు. మరి ఇంకొకటి అయితే అసలు దిష్టి తీయటం ఏంది బాబు. ఎవడన్నా గుమ్మడికాయతో తీస్తాడు, ఎవడన్నా కొబ్బరికాయతో తీస్తాడు, లేకుంటే ఆటలకి దిష్టి తీసి ఇది చేస్తారు. ఏంది అది? ఒక మనిషిని అలా లేపి దిష్టి తీసి అక్కడ నేలకేసి కొడితే తలకాయ పోట్టుని పొచ్చకాయలకు బగులుతుంది బాబాయ్. అబ్బా ఏం షాటు. బోయపాటి బాలకృష్ణని మాత్రం ఒక రేంజ్లో వాడుతున్నావయా. అబ్బా ఏమన్నా. దానికి తగ్గట్టు నందమూరి తమనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బో అస్సలు బాక్సులు బద్దలే, చెప్పాల్సిన పని లేదు. ఇక మామూలుగా ఉండదు. ఇప్పటి నుంచి ఈ దిబిడే బాలయ్య బాబా మజాక మామూలుగా ఉండదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ట్రై చేసినా కానీ అఖండ 2ని ఆపే శక్తి ఎవడికి లేదు. ఆ పరమ శివుడే ముందుండి నడిపించిండు. మొత్తం ఇప్పుడు థియేటర్లు మొత్తం బాక్సులు బద్దలైపోవడం ఖాయం. చూశారుగా ఫ్రెండ్స్ టీజర్ నిన్న. అమ్మో అసలు ఆ టీజర్ ఏందయ్యో. ఆ శివుడు నాట్యం ఆడుతుంటే బాలకృష్ణ డైలాగులు అయితేంది, ఆ దిష్టి తీయటాలు అయితేంది, ఆ రౌడీల్ని కొట్టడాలు అయితేంది. ఏందన్నా మామూలుగా ఉందా? అద్భుతం. ఇక థియేటర్లో మాత్రం పూనకాలు రావడం ఖాయం, రికార్డులు బద్దలయ్యటం ఖాయం. అసలు ఏ ఒక్క రికార్డు కూడా మిగిలే పరిస్థితి కనపడట్లేదు. ఆ రేంజ్లో అయితే ఇప్పుడైతే విధ్వంసం నడుస్తుంది. బుక్ మై షో మిగతా యాప్లు మాత్రం అసలు క్రాష్ అయిపోతున్నాయంట. ఒక రేంజ్లో బుకింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. అయ్యా నాకు తెలిసి అయితే ఒక 3-4 రోజులు మాత్రం అసలు ముక్క దొరకదండి టికెట్ ఖచ్చితంగా. దానికోసం విశ్వ ప్రయత్నం అయితే చేయాలి. చూద్దాం మరే బాలయ్య బాబు అభిమానులు ఏ రేంజ్లో ఈ రికార్డ్స్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తారో చూద్దాం. బొమ్మకు గనక పాజిటివ్ టాక్ మాత్రం వస్తే ఖచ్చితంగా తెలుగు సినీ చిత్రసీమలో రికార్డులన్నీ భస్మం అవటం మాత్రం ఖాయం. ఆ రివ్యూలు కొంతమంది కుట్రలు కుతంత్రాలు పన్నొచ్చు. సినిమా చూసిన వాళ్ళు రివ్యూని మాత్రం ఖచ్చితంగా తెలియజేయాలి మిత్రులారా. చిత్రాన్ని చూసిన వారు మాత్రం రివ్యూని ఉన్నట్లు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో కష్టంతో, ఎంతో ఇబ్బందులతో నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ చాలా అద్భుతమైన వారి యొక్క హావభావాల్ని ఇలా ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఉన్నట్టు రివ్యూని మాత్రం ఇవ్వండి. బ్యాడ్ రివ్యూస్ ఇవ్వద్దు. చూసింది చూసినట్టు, నచ్చింది నచ్చినట్టు చెప్పండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.